2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరూ కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 ఇయర్ అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50,00,000 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో సిఓటి అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. నమస్కారం అన్వర్ గారు. సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటింటికి మిలియనర్లో మనమైతే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ చాలా వరకు అంటే ఏదైనా ఒక పని ఆగిపోయినా, లేదంటే బాగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా రిజల్ట్ రాకపోయినా, నేనేం చేశాను, ఎందుకు నాకే జరుగుతుంది, అట్లనే నేను ఎవరితోటి వెళ్ళి గొడవ పెట్టుకోలేదే, నా పని నేనే చేసుకుంటున్నా, అయినా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు కొంతమంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు సార్? ఎస్, చాలా జాగ్రత్త ఉంది. ఇది మీ గురించి అడిగారు మేడం క్వశ్చన్. చాలా మంది చాలా మంచిగా ఉంటారు, ఎవరికి అన్యాయం చేయరు, చీమకు కూడా అన్యాయం చేయలేరు, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా దేవుని కొడుకు, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాం అని అంటే జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏ జోన్లో ఉంటారో దాన్ని ఆకర్షిస్తూ ఉంటారు అనమాట. సో ఏ జోన్లో, ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ వీడియోలో నరదిష్టి ఇంకా మీ మీద ప్రభావం ఉందని ఇంకా బాగా ఎలా తెలుసుకోవచ్చు. మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే కొన్ని మనకు జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడాలండి. లేకపోతే మనకేమవుతుందంటే ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతాం. అందుకే నేను నరదిష్టి తగలకుండా జాగ్రత్త ఉంది. నరదిష్టి తాగకుండా కొన్ని రెమెడీస్ కూడా చెప్తాను క్లాసెస్కి వచ్చిన తర్వాత. అంటే ఎటువంటి క్రిస్టల్స్ యూస్ చేయాలి, ఎటువంటి ఎనర్జీ బ్రేస్లెట్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా చేతికి ఒక ఎనర్జీ బ్రేస్లెట్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రొటెక్షన్ చేస్తుంటాయి, ప్రొటెక్షన్. సో మీకు కొంతమంది మీరు బాగా ఉన్నా, బాగా సెటిల్ అయినా ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు మీ మీద దృష్టి పడాలని కాదు, కాకపోతే వాళ్ళు ఏదో అంటారు. ఆ టైంలో మన దగ్గర కొన్ని ఎనర్జీ ప్రొటెక్షన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎనర్జీ ప్రొటెక్షన్, ఎనర్జీ ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా తెలుస్తుంది, ఇందాక మనం అనుకున్నాం నేను చీమకు కూడా అన్యాయం చేయలేదు, కానీ వాళ్ళకి నరదృష్టి పడుతుందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ప్రభావితం, ఇన్ఫ్లుయెన్స్ అంటారు దీన్ని. ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ చూడండి, నెగిటివ్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, నరదృష్టి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు బాగా ఉన్నా కూడా ఇతరులు మిమ్మల్ని ఏదో మాటలు అంటూనే ఉంటారు, సూటిపోటి మాటలు అంటుంటారు. సో ఇంకొకటి అంటే మెయిన్ గా మిమ్మల్నే టార్గెట్ చేస్తారు, మీ మీదే పాలిటిక్స్ జరుగుతుంటాయి, మీ గురించే నెగిటివ్ మాట్లాడుతుంటుంటారు వీళ్ళు. సో మీరు పాపం వీళ్ళంతా వాళ్ళ పని ఆఫీస్కి వస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, అయినా కూడా మీ గురించి ఎంత మామూలుగా ఉన్నా కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. సో ఇంకొకటి ఏంటంటే మీకు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతుంటుంటాయి అనమాట. అంటే ఈ నరదిష్టి ఏం చేస్తుంది, సింపుల్ అండి, మీకు అసంతృప్తిని క్రియేట్ చేయడమే దాని యొక్క పని, ఈ కర్మ. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను చేసేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, హీలింగ్ అని టైప్ చేయండి. ఎక్కువగా నేను చెప్పేది హీలింగ్. లా ఆఫ్ అట్రాక్షన్లో మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ కర్మస్ని హీలింగ్ చేసుకోవడానికి యూనివర్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడే టెక్నిక్ చెప్తాను అనమాట. ఏ విధంగా మాట్లాడాలి అంటే యూనివర్స్తో మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది? ఎస్, యూనివర్స్తో కూడా మాట్లాడే ఒక లాంగ్వేజ్ ఉంది. జనరల్గా ప్రతి దేశానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అలాగా యూనివర్సల్ లాంగ్వేజ్ కింద కామన్ బాక్స్లో టైప్ చేయండి. యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఎప్పుడైతే దాంతో మనం ఆ లాంగ్వేజ్ మనం యూనివర్స్తో కమ్యూనికేట్ అవుతామో అప్పుడు మనకు అంతా పాజిటివ్ జరుగుతుంది. నేను ఒకటి చెప్తాను, లైఫ్లో మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా యూనివర్స్ ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో
ప్రాబ్లమ్స్ అన్ని బండరాయిలా తగలాల్సింది పిన్రాయిలా తగులుతుంది మీకు సమస్య అనేది. అండ్ ఇంకా మీరు తీసుకొని చూస్తే ఇంకా ఇంకా ఏమవుద్ది, ఇల్లు కొనాలనుకుంటున్నారా, నరదిష్టి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న కొనలేమా సార్? ఇల్లు కొనలేం పక్కా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇల్లు ఎంత ట్రై చేసినా ఇంట్లో ఎలా ఉంటారంటే, ఇంట్లో లేడీస్ హస్బెండ్ ఏమండి ఇల్లు కొనుక్కుందాం, ఏమండి ఇల్లు కొనుక్కుందాం అలా మధ్యలో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యం చేయలేరు, భయం. ఇల్లు కొనాలంటే అమ్మో ఇప్పుడు ఓకే అడ్వాన్స్ కట్టేస్తాం కానీ ఎవ్రీ మంత్ నేను ఈఎంఐ కట్టగలనా లేదా అని ఒక రకమైన భయం. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ కర్మ ఏదైతే నరదిస్తుందో మిమ్మల్ని యాక్షన్లోకి దిగనివ్వదు. నేను చాలా చాలా కర్మ మీద ఇది ఎక్కువ మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చు. చాలా మంది అంటే దగ్గర దాకా ఉంటుంది. ఇంకొకటి పాపం ఇల్లు కొనాలన్నా కొనలేరు, నెగిటివ్ ఎనర్జీ ఉన్న నరదిస్తున్నా. ఒకవేళ మీరు కొనాలని ట్రై చేసి పాపం ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు అడిగేస్తారు ధైర్యం చేసి, లేదా అప్పు చేసో లేదో లోన్కి వెళ్తారు, ఆ లోన్ అవ్వదండి. ఇంకొకరు కొంతమంది ఇల్లుని రీసేల్ చేయాలనుకుంటారు, ఆ రీసేల్ కూడా మీరు చేయలేరు. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ కొనేవాళ్ళు ఎవరో పాజిటివ్ వ్యక్తులు వాళ్ళు దగ్గరికి రాలేరు, వాళ్ళు రానివ్వదు, నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఒకవేళ ఇల్లు కొనాలని ఇందాక మనం అనుకున్నాం కదా, కొనలేరు. ఒకవేళ దిగినా కూడా బలవంతంగా హోమ్ లోన్ జనరల్గా అక్కడ చాలా ఇబ్బందులు పడదు. కొంతమందికి మీరు నిజంగా ఇలా జరుగుతుందా, మీకు నిజంగా సమస్య మీద సమస్య వస్తుందా, ఇల్లు కొనలేకపోతున్నారు, ఒక ఇల్లు దిగినా కూడా లోన్ ప్రాసెస్ దగ్గర చాలా ఇబ్బందులు పడతారు. అగ్రీ అయితే మనస్ఫూర్తిగా అగ్రీ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే హోమ్ లోన్ ప్రాసెస్కి దిగుతారు, అంతా ఉంటుంది, ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని ఏముంది, ఎక్కడో లాస్ట్లో లోన్ రిజెక్ట్ అయిపోద్ది అనమాట అది కూడా. సో అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ క్లాస్ వింటున్నప్పుడు కూడా కొంతమంది మీరు జాగ్రత్త పెట్టుకున్నాం, నేను ఒక జనవరి 27 క్లాస్కి జాయిన్ అయిపోదామని మీరు అనుకున్నా కూడా మీకు మీ నెగిటివ్ కర్మ నరదిష్టి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో క్లాస్కి రానివ్వకుండా ఆపేస్తాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కూడా చాలా మంది క్లాసెస్కి చాలా రోజులు బట్టి వెళ్దాం అంటే ఈ నెగిటివ్ కర్మ, ఈ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఏముంటుంది సార్, మీరు వస్తే బాగుపడిపోతారు కదా, కానీ ఏముంటుంది వద్దు వెళ్ళకు నెక్స్ట్ టైం వెళ్దాం, నెక్స్ట్ టైం అలా నెక్స్ట్ టైం 2027 కూడా వచ్చేది వీళ్ళకి. సో ఇంకా మీరు తీసుకుంటే ఇంకా ఎవరి ఇంట్లో అంటే ప్రశాంతత పోయి అశాంతత వస్తుంది అంటే ఇంట్లో ఎక్కువగా చాలా మంది అబద్ధాలు విపరీతం. ఈ మధ్య చాలా మంది ఎలా నో రిపితే అబద్ధం అండి. సో అండ్ దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మోసం చేసి డబ్బు సంపాదించొద్దు, దయచేసి చెప్తున్నాను, దయచేసి మోసం చేసి డబ్బు సంపాదించొద్దు. సో నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ కర్మ, ఈ నరదిష్టి తగలకుండా ఏం చేయాలి, ఎలాంటి క్రిస్టల్స్ వాడాలి, ఎలాంటి స్టోన్స్ వాడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోసం చేసి డబ్బు సంపాదించొద్దు. సో ఒకవేళ కొంతమంది ఉంటారు కష్టపడి పాపం అందరూ డబ్బు సంపాదించుకుంటారండి, జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్. ఎవరో ఒక పర్సన్ వచ్చి ఏదో ఒక బిజినెస్ చెప్తే టపక్కన పట్టుకెళ్ళిపోతాడు, మొత్తం డబ్బు అంతా కొట్టేస్తారు. నిజం కదా, ఇస్తావు కదా, డబ్బులు ఇస్తావు కదా, ఇస్తాను 1-2 months ఇస్తారు, తర్వాత వెళ్ళిపోతారు అనమాట. అంటే మీ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎప్పుడు చూసినా కొంతమంది చాలామంది పెట్టుబడి బాధతో, భయంతో, ఒక అనుమానంతో పెట్టుబడి పెడతారు. నేనేమంటానంటే డబ్బులు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినా, ఖర్చు పెట్టినా బాధతో, భయంతో, అనుమానంతో పెట్టకూడదు. అండ్ ఇంకొకటి ఎవరికి నెగిటివ్ ఎనర్జీ అంటే అన్యాయంగా కూడా డబ్బు సంపాదించకూడదు. సో మళ్ళీ చెప్తున్నానండి. అండ్ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా కూడా మనకి నెగిటివ్ కర్మలే వస్తాయి. తల్లిదండ్రులు కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, తల్లిదండ్రులు తిడుతుంటుంటారు. అంటే యాక్చువల్లీ మనం చాలా ఏది చదివినా కూడా భగవంతుడి తర్వాత ఆ వాల్యూ తల్లిదండ్రులే. సో నేను ఏం చెప్తానంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ నుంచి నెగిటివ్ బ్లెస్సింగ్స్ కొంతమంది తల్లిదండ్రుల నుంచి తిట్లు కూడా తింటుంటారు. నేనేమంటానంటే మీరు ఎవరైనా తల్లిదండ్రులు తిట్టినప్పుడు కామ్ అయిపోండి, వాళ్ళతో గొడవలు పడద్దు. దానివల్ల ఏంటి అసంతృప్తి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు, బాధపడుతుంటారు, అయ్యో నేను అనవసరంగా అక్కడ అలా మాట్లాడానని చెప్పేసి. బతికున్న తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే చేతిలో ఉన్న గాజు గ్లాస్ లాంటి వాళ్ళు, హ్యాండిల్ విత్ కేర్. ఒక గాజు గ్లాస్ మన చేతి నుంచి పడిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని తిరిగి మనం అతకలేం. సో తల్లిదండ్రులు కూడా అంతే. సో వాళ్ళ వాల్యూ ఉన్నప్పుడు తెలియదు చాలా మందికి, లేనప్పుడు చాలా మంది సఫర్ అవుతుంటారు. సో ఒకవేళ మీకు ఆ రకమైన గిల్టీ ఫీలింగ్ ఉంటే నా క్లాసెస్కి రండి. హీలింగ్ ద్వారా ఆ గిల్టీ ఫీలింగ్ నేను ఎలా ఈజీగా తీసేవచ్చండి, ఈజీగా ముళ్ళు తీసినంత ఈజీగా తీసేవచ్చు. ఇంకొంతమందికి ఈ నరదిష్టి ఉండడం వల్ల నెగిటివ్ మంచి ఇంట్లో ఉంటారు, ఫస్ట్ 5,000 రెంట్కి ఉంటారు, ఆ తర్వాత 10,000కి వస్తారు, 20,000కి వస్తారు. అయినా కూడా అలా ఏమనుకుంటారంటే 5,000 రెంట్లు ఉన్నప్పుడు 10,000 రెంట్లోకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటా అనుకుంటారు, 10,000 రెంట్లు ఉన్నప్పుడు 20,000 రెంట్కి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. కానీ అక్కడ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అసలు మళ్ళీ అంతకు ముందు ఇల్లే బెటర్, హ్యాపీగా ఉన్నాం అని అనుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఇల్లు కాదు, మెయిన్ మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ అండి, నేను ఇంతకుముందు వాస్తు గురించి కూడా ఇప్పుడు ఎక్కువ చెప్తున్నాను. చాలామంది నా కౌన్సిలింగ్కి వచ్చి కూడా వాస్తు టెక్నిక్స్ తెలుసుకుని హ్యాపీగా ఉన్నారు. సో ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, ఈ 5కి 5 రకాల జాతకాలు ఉంటాయి, 5 రకాల ఎనర్జీస్ ఉంటాయి. కానీ వీళ్ళ 5 ఉంటున్న ఇంటికి ఒకే ఎనర్జీ ఉంటుంది, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందుకే నేను చెప్తానంటే మీ ఇల్లు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
కింద కామెంట్ టైప్ చేయండి మేజర్ రోల్ అని టైప్ చేయండి. అంటే మనం ఉంటున్న ఇల్లు మన ఎనర్జీ కన్నా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దాన్ని మీరు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇంకా మనం ఈజీగా సాధించవచ్చు. సో ఇంకొక నేను మెయిన్గా చెప్పేది అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బులు లక్షల్లో డబ్బుని ఎలా సేవ్ చేయొచ్చు. ఇందాక మనం అనుకున్న ఇల్లు కొనలేము, ఇల్లు ఈజీగా ఎలా కొనొచ్చు నేను టెక్నిక్ చెప్తాను, మళ్ళీ చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఇల్లు ఈజీగా ఎలా కొనొచ్చు. అండ్ ఇంకా దాని తర్వాత చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కలెక్ట్ అంటే డబ్బులు బాగా సేవ్ చేయాలి పిల్లల కోసం. అవి ఎలా సేవ్ చేయాలి, పిల్లల ఫ్యూచర్ కోసం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, అండ్ కొన్ని టెక్నిక్స్ ఏంటి అవి నేను క్లాసెస్లో చెప్తాను. జనవరి 27 నుంచి 20 క్లాసెస్లో నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో సరైన వాతావరణాన్ని, మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని గౌరవించేలాగా. కొంతమంది ఇంట్లో ఎలా ఉంటారంటే బయట వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది, ఇంట్లో ఎవరు వాళ్ళు పట్టించుకోరు. ఇంట్లో లేదని చెప్పినా కూడా కామెడీగా చూస్తుంటారు అనమాట. జాలే ఎప్పుడు చెప్తున్నా ఇలా అంటే వెటకారంగా మాట్లాడుతుంటుంటారు. బంధువులు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా అంటే నెగిటివ్ పీపుల్ని ఎలా డిలీట్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలా దూరంగా ఉండాలి, ఇంట్లో ఎలా పాజిటివ్ హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చెప్తాను. సో చూడండి ఇప్పుడు ఈ ఫేస్ చూడండి ఎలా ఉంది, చాలా చూస్తుంటే మనకు ఆవిడ మొక్కల్లో తెలిసిపోతుంది చాలా అన్హ్యాపీనెస్ ఉందని చెప్పేసి. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలా మంది జీవితాల్లో డబ్బు లేకపోవడం వల్ల అసంతృప్తి క్రియేట్ అవుతుంది. సో నేను ఇలా ఉన్న లైఫ్ని మళ్ళీ చెప్తాను, మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంట్లో హ్యాపీ వాతావరణం. ఈరోజు నా కౌన్సిలింగ్కి వచ్చారు చాలామంది వచ్చి, సార్ మీ క్లాసెస్కి రావడం వల్ల మా మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు, సో మా ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఏం చెప్తున్నారు నాకు వాళ్ళు కూడా ఏంటంటే ఏం చెప్తున్నారో తెలియదు కానీ మా మదర్ ఫాదర్ మార్నింగ్ క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. మీ టార్గెట్ నిజంగా హ్యాపీగా బతకాలనుకుంటే 2026లో ఈ నెల జనవరి 27 నుంచి నేను కండక్ట్ చేసిన ఆన్లైన్ క్లాసెస్లో మీరు రండి. అసలు హ్యాపీగా ఎలా బతకాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్, స్పిరిచువల్, కర్మ ఇలాంటివన్నీ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా అంటే మొత్తం ఒక మిక్స్డ్ ఫుల్ ప్యాకేజ్లో ఉంటుంది. గ్రేట్ సార్, ఆ ఎనర్జీ అనే మాకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఆ ఎనర్జీకే బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్పిన పాయింట్స్ లో కూడా కొంతమంది అవి పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్, మీరు నిజంగా నా క్లాసెస్ కు రావాలని సీరియస్ గా ఉంటే, మీ కర్మను మీరు జయించాలనుకుంటే, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నరదిష్టిని దాటి ముందుకు రావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. సో నా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. సో క్లాసెస్ కి ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, సింపుల్ అండి. ఎర్లీ మార్నింగ్ మీరు లేవడం అలవాటు చేసుకుంటే జీవితంలో సగం సమస్యలు పోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.